ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా తరువాతి వాడివే. ఒక్కసారి ఊహించుకోండి, రాత్రిపూట ఒంటరిగా ఏదైనా మిస్టీరియస్ వీడియో చూస్తుంటే సరిగ్గా ఎండింగ్లో ఇలాంటి ఒక భయంకరమైన వార్నింగ్ కనిపిస్తే ఎలా ఉంటుంది? వినడానికే వణుకు పుడుతోంది కదూ? కరెక్ట్గా ఇలాంటి వార్నింగే ఒక భయానక ఘటన తర్వాత దొరికిన వీడియోలో రికార్డయింది. మరి ఆ వీడియో వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కోల్కతాలోని నాగర్ బజార్ ఫ్లైఓవర్ మిస్టరీ గురించి. కోల్కతా అనగానే మనకు గుర్తొచ్చేది రద్దీగా ఉండే వీధులు, హౌరా బ్రిడ్జ్. కానీ రాత్రి పడిందంటే మాత్రం ఈ నగరం ఇంకో ప్రపంచంలా మారిపోతుంది. పాతకాలపు బ్రిటిష్ బిల్డింగ్స్, పొగమంచుతో కప్పుకున్న వీధులు, ఖాళీగా పడి ఉన్న ట్రామ్ ట్రాక్స్, వీటన్నింటి వెనుక ఒక చీకటి చరిత్ర దాగి ఉంది అని అక్కడ చెప్పుకుంటూ ఉంటారు. పగటిపూట ఎంతో సందడిగా ఉండే ఆ నగరం చీకటి పడే కొద్దీ ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంటుంది. కోల్కతాలో పారానార్మల్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పబడే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. రవీంద్ర సరోవర్ మెట్రో స్టేషన్, పుతుల్బారీ, సౌత్ పార్క్ సెమెట్రీ, ఇలా ఎన్నో పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వీటన్నింటికీ ఎన్నో భయంకరమైన కథలు ముడిపడి ఉన్నాయి. కానీ ఈరోజు మన ఫోకస్ మొత్తం ఒకే ఒక ప్లేస్ మీద ఉండబోతోంది. అదే నాగర్ బజార్ ఫ్లైఓవర్. అసలక్కడ ఏం జరిగింది, ఆ ఫ్లైఓవర్కి అంత చెడ్డ పేరెందుకొచ్చింది అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఆ రోజు రాత్రి కోల్కతాలో చాలా గట్టిగా వర్షం పడుతోంది. రోడ్ల మీద స్ట్రీట్ లైట్లు కూడా మసకబారిపోయి కనిపిస్తున్నాయి. చల్లటి గాలి వీస్తోంది. టైం దాదాపు రాత్రి 1 గంట అవుతోంది. నగరం మొత్తం గాఢ నిద్రలో ఉంది. కానీ ఆ రాత్రి కారులో వెళ్తున్న యూట్యూబ్ బ్లాగర్ అర్జున్, అలాగే అతని గర్ల్ఫ్రెండ్ మేఘనాల జీవితాల్ని శాశ్వతంగా మార్చబోతోందని వాళ్లకప్పుడు తెలీదు. ఆ నిశ్శబ్దంలో వాళ్ల ప్రయాణం ఒక పీడకలగా ఎలా మారిందో చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబుడుచుకుంటాయి. అసలా ఫ్లైఓవర్ గురించి కోల్కతాలో రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడి లోకల్స్ చెప్పేదాన్ని బట్టి రాత్రి 12 దాటిన తర్వాత ఆ ఫ్లైఓవర్ మీద ఒక అమ్మాయి కనిపిస్తుందట. లిఫ్ట్ అడిగి కారు ఎక్కాక అకస్మాత్తుగా మాయమైపోతుందని చెబుతుంటారు. కానీ అర్జున్కి మాత్రం ఇవేవీ నమ్మకం లేదు. ఇవన్నీ కేవలం వ్యూస్ కోసం జనాలు క్రియేట్ చేసిన ఫేక్ స్టోరీస్ అని కొట్టిపారేశాడు. పక్కనే ఉన్న మేఘన ఎంత భయపడుతున్నా సరే తన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ దారిలోనే వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. మరి అందరూ అంత డేంజర్ అని చెబుతున్నా కూడా అర్జున్ ఆ దారులు ఎందుకు వెళ్లాడు? అతను కెమెరా ఆన్ చేసి డ్రైవ్ చేస్తూ ఇలా అన్నాడు, ఫ్రెండ్స్, మీరు నా వీడియోలు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేనిప్పుడు అత్యంత హాంటెడ్ రోడ్డుపై డ్రైవ్ చేయబోతున్నాను. చూశారు కదా, కేవలం తన ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసమే అతను ఆ ప్రమాదకరమైన రోడ్డుని ఎంచుకున్నాడు. వాళ్ల కారు ఫ్లైఓవర్ మీదకు చేరుకోగానే మేఘన ఒక్కసారిగా కంగారుపడి ముందుకు చూపించింది. అర్జున్ సడన్గా బ్రేక్ వేశాడు. కారు హెడ్లైట్ల వెలుగులో వాళ్లకేం చూపించిందంటే, రోడ్డు మధ్యలో తెల్లటి చీర కట్టుకున్న ఒక అమ్మాయి నిలబడి ఉంది. వర్షానికి తల మొత్తం తడిచిపోయింది. కానీ ఆమె ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. అప్పటి వరకు మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా టెన్స్గా మారిపోయింది. కొన్ని సెకండ్ల పాటు కారులో ఎవ్వరూ మాట్లాడలేదు. బయటపడుతున్న వర్షం శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. ఆ అమ్మాయి నెమ్మదిగా కారు దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది. అర్జున్ విండో కొంచెం కిందకు దించి, ఎవరండి మీరు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి చాలా చల్లగా లోతైన గొంతుతో, నన్ను దయచేసి ముందున్న చౌరస్తా దగ్గర దింపుతారా అని అడిగింది. నమ్మకండి, ఆ పరిస్థితుల్లో కూడా అర్జున్ కొంచెం వెటకారంగా నవ్వి కెమెరా వైపు చూసి, ఇదేనా ఆ ఫేమస్ గోస్ట్ అంటూ కారు డోర్ అన్లాక్ చేశాడు. అలా ఆ అమ్మాయి కారు వెనక సీట్లో కూర్చున్న తర్వాత కారు మళ్లీ ముందుకు కదిలింది. ఆమె వెనక సీట్లో సైలెంట్గా కూర్చుంది. ఎక్కడ దింపాలి అని మేఘన అడిగితే ఎలాంటి సమాధానం లేదు. మళ్లీ గట్టిగా అడిగేసరికి ఆ అమ్మాయి నెమ్మదిగా తల పైకెత్తింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. అందులో తెల్లగుడు కూడా లేదు. అది చూసి మేఘన భయంతో అరిచెలోపే అర్జున్ వెనక్కి తిరిగి చూస్తాడు. కాని షాకింగ్ ఏంటంటే అక్కడ ఎవ్వరూ లేరు. సీటు ఖాళీగా ఉంది. వెనుక సీట్లో ఆ అమ్మాయి లేదు సరే, కానీ ఆ సీటు మొత్తం పూర్తిగా తడిసిపోయి ఉంది. అందులోంచి మంచులాంటి చల్లటి నీళ్లు కిందకు బొట్లు బొట్లుగా కారుతున్నాయి. ఇది వాళ్ల భ్రమ అని సరిపెట్టుకోవడానికి లేదు, ఎందుకంటే అక్కడొక ఫిజికల్ ఎవిడెన్స్ కళ్లముందే కనిపిస్తోంది. అర్జున్, మేఘనాలకు గుండెదడ స్టార్టయింది. ఏదో తెలియని భయం వాళ్లను పూర్తిగా కమ్మేసింది. మన కంటికి కనిపించనిది కొన్నిసార్లు కెమెరా పసిగడుతుంది అంటారు కదా, ఇక్కడ అదే జరిగింది. అకస్మాత్తుగా వాళ్ల లైవ్ స్ట్రీమ్ రికార్డింగ్లో ఒక సాంకేతిక లోపం వచ్చింది. అది నంది గ్లిచ్. స్క్రీన్ మీద ఒకటే స్టాటిక్. ఆ స్టాటిక్ మధ్యలో ఒక్క క్షణం పాటు ఆ అమ్మాయి నిజస్వరూపం రివీలైంది. పూర్తిగా కాలిపోయిన ముఖం, కళ్ల నుంచి రక్తం కారుతున్న ఆ భయానకమైన రూపాన్ని చూసి అర్జున్ వణికిపోతూ వెంటనే కెమెరా ఆఫ్ చేశాడు.
అలా కెమెరా ఆఫ్ చేసిన మరుక్షణమే కారు ఇంజన్ డెడ్ అయిపోయింది. కనీసం ఏమైందో చూద్దామనుకునే లోపు హెడ్లైట్లు కూడా ఆఫ్ అయిపోయాయి. ఆ ఫ్లైఓవర్ మొత్తం కటిక చీకట్లో మునిగిపోయింది. కారు లోపల ఇద్దరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. బయట కేవలం హోరుమంటున్న వర్షం శబ్దం మాత్రమే. ఆ అర్ధరాత్రి ఎటూ వెళ్లలేక, ఎవరికీ కాల్ చేయలేక వాళ్ళు ఆ ఫ్లైఓవర్ మీదే పూర్తిగా చిక్కుకుపోయారు. ఆ కటిక చీకటిలో, ఆ శ్మశాన నిశ్శబ్దంలో అకస్మాత్తుగా ఒక శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. కారు పైకప్పు మీద ఎవరో నెమ్మదిగా, చాలా బరువుగా అడుగులు వేస్తూ నడుస్తున్నట్లు ఒకటే శబ్దం. ఇద్దరూ షాక్లో పైకి చూశారు. ఆ శబ్దం మళ్ళీ మళ్ళీ వినిపించింది. ఆ భయంకరమైన వాతావరణంలో తమ కారు పైకప్పు మీద నిజంగానే ఏదో నడుస్తోందన్న రియాలిటీ వాళ్లను గజగజ వణికేలా చేసింది. ఆ షాక్ నుంచి వాళ్లు ఇంకా తేరుకోకముందే అకస్మాత్తుగా కార్ విండో మీద ఒక చెయ్యి పడుతుంది. మామూలు చెయ్యి కాదు, పూర్తిగా కాలిపోయి నల్లటి గోర్లతో ఉన్న చెయ్యి. అర్జున్ అలా ఊపిరి బిగబట్టి చూస్తుండగానే ఆ చెయ్యి మెల్లగా గ్లాస్ మీద తన రక్తంతో ఒక పదాన్ని రాసింది. అదే లీవ్, వెళ్ళిపోండి అని. ఇది చూసి మేఘనాకి పిచ్చెక్కినట్లుగా, హిస్టీరియా వచ్చినట్లు ఏడవడం మొదలుపెట్టింది. ఇక లాభం లేదు అనుకుని ప్రాణభయంతో అర్జున్ ఎలాగోలా మళ్లీ కార్ ఇంజిన్ని బలవంతంగా స్టార్ట్ చేసి ఆ ఫ్లైఓవర్ దాటేస్తాడు. అమ్మయ్యా, బతికిపోయాం అనుకుని ఒక పెద్ద ఊపిరి పీల్చుకుంటారు. కాని మేఘన తన ఫోన్ చూసుకుని ఒక్కసారిగా షాక్ అవుతుంది. వాళ్ల లైవ్ వీడియోకి అప్పుడే ఒక కామెంట్ వచ్చింది. అందులో ఏముందో తెలుసా? వెనుక సీట్లో ఇంకా ఆ అమ్మాయి కూర్చుంది అని. ఇది చదవగానే వాళ్లకి ప్రాణం పోయినంత పనైంది. ఆ కామెంట్ చదివిన వెంటనే అర్జున్ భయపడుతూనే పైనున్న రియర్వ్యూ మిర్రర్ వైపు చూశాడు. ఆ అద్దంలో ఆ దెయ్యం మళ్లీ కనిపించింది. కాకపోతే ఈసారి చాలా దగ్గరగా. ముఖం పూర్తిగా పాడైపోయి, కళ్లలో రక్తం, నోట్లోంచి నల్లటి నీళ్లు కారుతూ ఉంది. ఆ భయానక రూపం నెమ్మదిగా నవ్వుతూ ఒక మాటంటుంది, సబ్స్క్రైబ్ చేయమన్నావుగా? అంతే, ఆ మరుక్షణమే వాళ్ల కారు కంట్రోల్ తప్పి డివైడర్ని బలంగా ఢీకొడుతుంది. ఆ తర్వాత అంతా చీకటి. అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత అక్కడేం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. మరి మరుసటి రోజు ఉదయం పోలీసులకు ఏమైనా ఆధారాలు దొరికాయా? అసలు ఆ కారు కెమెరా ఫైనల్గా ఏం రికార్డ్ చేసింది? ఆ రాత్రి అక్కడ నిజంగా ఏం జరిగిందో ఎవ్వరికీ అంతుబట్టని ఆ మిస్టరీని ఇప్పుడు ఫైనల్గా మనం డీకోడ్ చేద్దాం. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఆ స్పాట్కి చేరుకుంటారు. డివైడర్ని గుద్దుకుని నుజ్జునుజ్జైన కారు వాళ్ళకి కనిపిస్తుంది. కాని అందర్నీ విస్మయానికి గురిచేసిన విషయమేమిటంటే, అర్జున్, మేఘనా ఇద్దరూ అక్కడ లేరు. వాళ్ళు ఏమయ్యారో, ఎక్కడికి వెళ్లారో చిన్న ఆనవాలు కూడా లేదు. అయితే కారులోని డాష్ కెమెరా మాత్రం ఆన్లోనే ఉండి అంతా రికార్డ్ చేస్తూనే ఉంది. పోలీసులు ఆ వీడియోలోని చివరి భాగాన్ని పరిశీలించారు. ఆ వీడియో చూసిన పోలీసులకు కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత కెమెరా వెనక సీటు వైపుకు ఫోకస్ అవుతుంది. అక్కడ వెనక సీట్లో ఇప్పుడు ఆ దెయ్యం ఒక్కటే లేదు, ఆమె పక్కన ఇంకో ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఎవరో కాదు, అర్జున్, మేఘన. ఇద్దరి చర్మం పాలిపోయి ఖాళీ కళ్లతో నేరుగా ఆ కెమెరా లెన్స్ వైపు చూస్తూ ఉంటారు. వాళ్లు కూడా ఆ అతీత శక్తుల ప్రపంచంలోకి వెళ్ళిపోయారని ఆ దృశ్యం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఆ వీడియో చివర్లో వినిపించిన హెచ్చరికే మనం ఈ స్టోరీ మొదట్లో విన్నాం. ఆ వీడియోను యూట్యూబ్లో ఎవరు అప్లోడ్ చేశారో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అదో మిస్టరీగానే మిగిలిపోయింది. కాని కోల్కతాలో ఈనాటికి ఒక లోకల్ లెజెండ్ వినిపిస్తూనే ఉంటుంది. వర్షం పడుతున్న రాత్రుల్లో ఆ ఫ్లైఓవర్ మీద ఒక కారు వెరుతుంటుందని, అందులో ముగ్గురు కూర్చుని ఉంటారని, వాళ్ళు ఎప్పుడూ ఒకే మాట చెబుతుంటారని. వీడియో చూస్తున్నారు కాని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదాని. ఇది కేవలం ఒక అర్బన్ లెజెండ్ కావచ్చు, కాని టెక్నాలజీ పిచ్చి, వ్యూస్ మాయా, అలాగే నగరపు చీకటి పురాణాలు కలిస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో ఈ స్టోరీ మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. సరే, ఈ భయానకమైన ఆలోచనతోనే ఈనాటి టాపిక్ని ముగిద్దాం. మళ్లీ మరొక ఆసక్తికరమైన అనాలిసిస్తో కలుద్దాం.